వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు. చలివేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఆధ్వర్యంలో ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఈగల విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారీ అవగాహన ర్యాలీ. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం భక్తజన సంద్రమైంది. మునుపెన్నడూ లేని విధంగా ముక్కోటి దేవతల స్వరూపమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచే కొండపైకి భక్తుల రాక మొదలవ్వగా మధ్యాహ్నం 2 గంటల వరకు క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. అంతరాలయ దర్శనాల నిలిపివేత, భారీగా పెరిగిన రద్దీని క్రమబద్ధీకరించడానికి మరియు సాధారణ భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం ముఖమండప దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతించారు. అనంతరం రద్దీ కాస్త తగ్గి పరిస్థితి అదుపులోకి రావడంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంతరాలయ దర్శనాలను అధికారులు తిరిగి పునరుద్ధరించారు. 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి పరిశ్రమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారని కొనియాడారు. ఇండియన్ జేమ్స్ బాండ్గా ఆయన చేసిన ప్రయోగాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయని గుర్తు చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుగాంచిన సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు కృష్ణలంక రాణి గారి తోటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, విగ్రహదాత చింతా గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లోలా కృష్ణమోహన్, భద్రా శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి సుమారు 500 మందికి పైగా అభిమానులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో కృష్ణ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించడమే కాకుండా పరిశ్రమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో చింతా మహేష్, శివరామకృష్ణ, ముఖేష్ రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, ఓట్ శ్రీను, షేక్ మదార్, టైలర్ గఫూర్, షేక్ కరీముల్లా, దైద మహేష్ పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కృష్ణ గారు అంటే చాలా అభిమానం. మొట్టమొదట నాకు వయసు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆనాడు అసాధ్యుడు అనే సినిమా చూసి నేను ఆయనకి పూర్తిగా అభిమానం అయ్యాను. అయితే ఈ బొమ్మ పెడతానికి కారణం మటుకు మా మేడం రంగమ్మ గారు, మాజీ కార్పొరేటరు మా రంగమ్మ గారే దీనికి మూల కారణం. బాబాయ్ నేనున్నాను, నీకేది అడ్డంకులున్నా నేను తొలగిస్తాను, నువ్వు ఎందుకు ముందుకు కొనసాగని నాకు ఆమె హామీ ఇచ్చారు. అలాగనే నన్ను ముందుకు నడిపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ అధ్యక్షుల వారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నా పేరు చింతా గోపి. ఈరోజు 83వ జయంతి సందర్భంగా ఈరోజు మన లాస్ట్ ఇయర్ కృష్ణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు బర్త్డేని 83వ బర్త్డేని ఇక్కడ చేయడం జరుగుతుంది. 100 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమలో రకరకాల క్యారెక్టర్లు వేసి ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ సంబంధించిన చాలా కొత్త ఫీచర్స్ ఇండస్ట్రీకి తీసుకొచ్చిన కృష్ణ గారికి కూడా ఇప్పుడు కూడా అందరికీ యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదండి, ఇంటర్నేషనల్ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి కృష్ణ గారు. ఈ సందర్భంగా ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన చింతా గోపి గారు, మా నాన్నగారు, ఇలా ఈ విగ్రహానికి ఏదైతే మనం ఇక్కడ ఆవిష్కరించామో దానికి ఆయన దాత బాబాయ్, ఇక్కడ విగ్రహ అధ్యక్షులు, నేను కూడా విగ్రహదాతనండి. ఈ రోజు మనకి ఎన్నో సంవత్సరాలుగా మన కృష్ణ గారి ఫ్యామిలీకి హార్డ్కోర్ ఫ్యామిలీ ఫ్యాన్ గా ఉన్న మన చంటి గారు కూడా ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే కృష్ణమోహన్ గారు రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క
కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు గారి అభిమానులకి పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ, అలాగే ఇతను మా తమ్ముడు శివరామకృష్ణ అండి, అతను కూడా రెండు ముక్కలు మాట్లాడతారు. చింతా శివరామకృష్ణ మా తమ్ముడు. ముఖ్యంగా ఇండియన్ జేమ్స్ బాండ్ అన్నా సరే గుర్తుకొచ్చేది మన సూపర్ స్టార్ కృష్ణ గారు. అతను చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ, అసలు డేరింగ్ అండ్ డాషింగ్ మూవీస్ కానీ చూస్తుంటే చాలా మంది అప్పట్లో ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ అతని కొడుకైన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా రేపటి సినిమా వారణాసితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని ఆస్కార్ లెవెల్లో కూడా ఉత్తమ నటుడుగా తన యొక్క గుర్తింపుని తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. డాక్టర్ వెంకటేశ్వరరావు విగ్రహ కమిటీ అధ్యక్షులు. మరి కృష్ణ గారి, సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జన్మదినోత్సవాన్ని మరి ముఖ్య అతిథిగా చంటి గారు, అలాగే కృష్ణమోహన్ గారు, ఎల్ రెడ్డి గారు ఆహ్వానించాం. ఆహ్వానం మేరకు వచ్చి కేక్ కటింగ్, మరి అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేస్తున్నాం. 500 మంది పైనే. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు అభిమానంతో వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషం. అలాగే మా చంటి గారు 2 మాటలు మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి మరియు అభివృద్ధి పనులపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలను తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండముడి చౌదరి, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ చెల్లగుల్లా తిప్పికొట్టారు. జగన్ పాలనలో నిరుద్యోగులను మోసం చేసిన వారు నేడు చంద్రబాబు నాయుడు అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయటం హాస్యాస్పదమని మండిపడ్డారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సొంత నిధులతో జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఓర్వలేకని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని, ఇకపై అబద్ధపు ప్రచారాలను తెలుగు యువత సహించేది లేదని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షులు దండముడి చౌదరి, గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు సందీప్ చెల్లగుల్లా తీవ్రంగా ఖండించారు. నిడమానూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2019-2024 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2.5 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ పేరుతో యువతను నిలువునా మోసం చేశారని విమర్శించారు. ముందుగా ఇవాళ ఈ సమావేశానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. మరి అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు మరి అట్లాగే ఇక్కడ ఈ నియోజకవర్గం, గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అయిన యార్లగడ్డ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో వాళ్ళు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ పాయింట్లోకి వస్తే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇక్కడ వ్యవహరిస్తున్న తీరు, ఆ రోజు ఆయన అధికారంలోకి వస్తే 2,30,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఆ రోజు ఆయన అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పాడు. ఇవి చేయకపోగా ఇవాళ ఆ రోజు యువత విద్యార్థి లోకం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా నారా లోకేష్ గారు తను నిర్వహిస్తున్న యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో ఆ రోజు ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగస్తులు కానీ, టీఎన్ఎస్ఎఫ్ కానీ, తెలుగు వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆయన కళ్ళారా చూసి మళ్ళా మన గవర్నమెంట్ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రప్రథమంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పడానికి గర్వపడుతున్నామండి. చెప్పిందే తడువుగా 16,347 పోస్టులు రిలీజ్ చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పుకోవడానికి మళ్ళా గర్వపడుతున్నామండి. మరి అట్లాగే ఆ రోజు ఆయన రాగానే మొదటి సంతకం పెట్టి 16,000 పోస్టులు రిలీజ్ చేస్తే మన రాష్ట్ర. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ మెగా డిఎస్సి మీద వైసీపీ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత తరపున వైసీపీ నాయకులందరికీ ఒక హెచ్చరిక జారీ చేయడానికే ఈ మీడియా ముఖంగా మాట్లాడదలుచుకున్నాము. మీరు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క ఉద్యోగం కూడా తీసుకురాలేని మీరు, ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఉద్యోగ అవకాశం కల్పించలేని మీరు ఈరోజు మెగా డిఎస్సి మీద 16,347 జాబులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మీరు గత ప్రభుత్వంలో
మీరు పరిపాలించిన విధానాన్ని జనాలందరూ అర్థం చేసుకుని మీకు 11 సీట్లు కేటాయించి కనీస ప్రతిపక్ష హోదా కూడా మీకు అందకుండా జనాలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి. అలాంటిది వాళ్ళకున్న ఒకే ఒక్క హక్కు, ఆ ఓటు హక్కుని మీ మీద ప్రయోగించి మీ నోరు మూపించిన పరిస్థితి. అయినా కూడా మీ వ్యవహార శైలి ఏ విధంగా మార్చుకోకుండా ఇప్పటికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లోనూ ఒక మంచి పరిపాలన అందిస్తుంటే జనాలకి మీరు అది ఓర్వలేక ఈ రోజుకి దాని గురించి మీకు నోటికొచ్చినట్టు అసత్యాలన్నింటినీ మీరు మాట్లాడి. మా తెలుగు యువత కార్యకర్తలకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైసీపీ నాయకులు పేరు నాని కానీ, అంబటి రాంబాబు కానీ, ఆవిడే శ్యామల కానీ వాళ్ళందరూ కూడా ఈ మెగా డిఎస్సి మీద గుడ్డ కాల్చి మీదేస్తున్నారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చి కూడా కొన్ని నెలలు అవుతుంది. దాని మీద ఎలాగా బురద జల్లాలి, వాళ్ళ కార్యకర్తలు జారిపోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఉద్యోగాల మీద ఉద్యోగాలు వస్తున్నాయి, ఇండస్ట్రీల మీద ఇండస్ట్రీలు వస్తున్నాయి, గూగుల్ వస్తుంది, క్వాంటమ్ వ్యాల్యూ వచ్చింది, వీటన్నీ వచ్చేస్తున్నాయి. మా కార్యకర్తలు జారిపోయి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకుంటాకి ఎదటివాడి మీద గుడ్డ కాల్చి మీద వేయాలి. అదే ప్రక్రియలు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న అవినీతి ఆరోపణలు కూడా గతంలోతో పోల్చుకుంటే 19 నుంచి 24 వరకు ఏ మెగాడి చేసి వదిలేరండి జగన్మోహన్ రెడ్డి గారు. అదే అని ఈరోజు మా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ అధికారంలో ఉండి కూడా మీడియా ద్వారా జనాలకి సమాధానం చెప్పుకునే పరిస్థితికి మళ్ళా వైసీపీ దిగజారుడుతనం వల్ల ఇలా మీడియా ముందు రావాల్సి వస్తుంది. మొదటి నుంచి విద్యా వ్యవస్థ మీద వైసీపీ వాళ్ళకి అక్కసు కుట్ర. విద్యార్థులు చదువుకుని బయట రాకూడదు, వాళ్ళు గంజాయి మత్తులో తూగుతా రప్పరప్ప అని తిరుగుతూ ఉంటే వైసీపీ వాళ్ళకి ఓట్లు పడతాయి. వాళ్ళు అదే అక్కసుతో 2004, 2019 ఇలాగే ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ 2019లో అధికారంలోకి వచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా దిగజారు చేసిన తరుణంలో 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయితే ఆ రోజు లోకేష్ బాబు జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ రోజు చిల్లర వేదవలో జూమ్ కాల్లోకి వచ్చి విద్యార్థులను కానీ విద్యా వ్యవస్థను కానీ అవహేళన చేసిన పరిస్థితి. అదే 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది, విద్యా వ్యవస్థ ఉన్నత శిఖరాలకు వెళ్తుంది. ఈరోజు విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు మెయిన్ ఎడిషన్లో ఎక్కడం అంటే ఏ రాష్ట్రం కూడా ఇప్పటివరకు అది చేయలేని పరిస్థితి. లోకేష్ బాబు ఆ విధంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం కానీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారని, ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ మరింత పెరుగుతుందని సింగ్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో 60వ డివిజన్ వాంబే కాలనీకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు బేవర నారాయణ తన అనుచరులతో కలిసి వైకాపాకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి ప్రస్థానానికి, అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమా చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వారిలో మద్దిల గురుమూర్తి, సుఖవాసి రమణ, సుఖవాసి పాపారావు, అనకాపల్లి శ్యామలరావు, బుగతా సురేష్, సికటాపు రాంబాబు, బుజ్జవరపు నాగరాజు, బలగా శ్రీను తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బేవర సూర్య, ప్రధాన కార్యదర్శి కంచెటి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ ఎం మల్లేశ్వరరావు, సీనియర్ నాయకులు బొగతా శ్రీరాములు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనుషులు మీరంటే మీరు ఎట్లా అంటే మీకు ఎలా చేయాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను. డివిజన్లో గత 20 ఏళ్ళ నుంచి నేను పొలిటికల్గా ఎన్నో సేవా కార్యక్రమాలు బాంబే కాలనీ డివిజన్లో చేయటం జరుగుతుంది. ఈ 20 ఏళ్ళ నుంచి కూడా పొలిటికల్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ కాంగ్రెస్ ఇది వైసీపీ పార్టీలో ఉండి 2 సార్లు నేను కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం బాంబే కాలనీలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంతా కూడా చాలా బాగా చేస్తుందని మన సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమ్మ గారు
నాయకత్వంలో నేను ఆకర్షితున్నాయి. ఆయన లీడర్షిప్ అంతా కూడా కార్యకర్తలు చూడటం కానీ, మా కూటమి ప్రభుత్వం పథకాలన్నీ కూడా బాగా చేయటం కానీ, బీసీలకి గుర్తింపుగా అన్ని కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ఈరోజు మన బోండావమ్మ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో పార్టీలో నేను జాయిన్ అవ్వడం, నాతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా జాయిన్ అవ్వడం ఈరోజు జరిగింది. బోండావమ్మ నాయకత్వంలో వాంబాయి కాలనీ 60వ డివిజన్లో మిగతా నాకన్నా సీనియర్ ఉన్న నాయకులు అందరూ కూడా కలుపుకొని బోండావమ్మ గారు చెప్పుకునే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా నగర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో తమ కూటమి ఎప్పుడూ ముందుంటుందని నేతలు స్పష్టం చేశారు. విజయవాడలో బారుడి బగబగలకు అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే బీసెంట్ రోడ్లో జనసేన నాయకులు న్యాయవాది కోంపల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ, సుగంధి నీటి పంపిణీ కేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జనసేన నాయకులు సామినేని ఉదయభాను ప్రారంభించారు. ఎండాకాలం అంటేనే విజయవాడ మరి ఎండలు మండిపోతూ ఉంటాయి. ప్రజలు ఎండలకు బయటకు వచ్చిన వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. దానికోసమే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడికెక్కడ విజయవాడ నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. పార్టీల తరఫున అటు జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడెక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు వడగాల్పులు, ఎండల బారిన పడకుండా ప్రజలు అన్ని రకాలుగా కూడా కాపాడుకుంటా ఉన్నాం. మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఎక్కడికక్కడ పెట్టి కూటమి పార్టీ నాయకులు, జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అన్ని రకాలుగా కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ రాజకీయాలు అప్పుడే రాజకీయాలు, ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుంటాయి ఈ పార్టీలు. ఈరోజు బీసెన్ రోడ్డు 23వ డివిజను, దీంట్లో జనసేన నాయకుడు కొంపల్లి నాని గారు చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ మన మజ్జిగ పంపిణీ కేంద్రం, సుగంధి వాటర్ పంపిణీ కేంద్రాన్ని గౌరవ ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, సీనియర్ ఎమ్మెల్యే మన ఉదయభాను గారు ఆయన చేతుల మీద ఇప్పుడే ప్రారంభించుకోవడం సరే సంతోషం. కూటమి పార్టీల నాయకత్వంలో ప్రజాసేవలో ఎప్పుడు కూడా మా సొంత నిధులతో కానీ, ప్రభుత్వ కార్యక్రమాలుగా అన్నీ కూడా కలిసికట్టుగా చేస్తాం. ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎప్పుడో అవసరమైతే తప్పితే ఈ మనుటెండల్లో బయటికి రావద్దని కూడా విజ్ఞప్తి చేస్తాం. విజయవాడలో ప్రజలంతా కూడా ఎంతో రద్దీగా ఉండే ప్రాంతం. విజయవాడ నగరంలో బీసెంట్ రోడ్డు ప్రాంతం ప్రజలు ఎక్కువగా ఇతర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా తరలి వచ్చే ప్రాంతం. ఈ ప్రాంతంలో మే నెల మండుటెండల్లో దాహార్తి తీర్చడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం ఈ బీసెంట్ రోడ్డు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి వేలాది మందిగా వస్తూ ఉంటారు. వాళ్ళకి సహాయార్థం ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించడం మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు వాళ్ళకి చల్లటి తాగునీరు అందిస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనీస వేతనాన్ని 69,000గా నిర్ధారించాలని ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ ఎం రాఘవయ్య డిమాండ్ చేశారు. 5 సభ్యులున్న కుటుంబ పోషణకు నెలకు కనీసం 69,000 వేతనం అవసరమని పేర్కొన్నారు. రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రమాదాలను పరిగణలోనికి తీసుకుని పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని కోరారు. ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మరి రాఘవయ్య ఆధ్వర్యంలో రైల్వే డిఆర్ఎం ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓఆర్ఎస్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలు, జంగిల్ స్టేషన్లలో వసతులు లేని చోట పనిచేసే వారికి రిస్క్ అండ్ హార్డ్షిప్, రిమోట్ ఏరియా, బ్యాడ్ లో క్వాలిటీ మరియు పొల్యూషన్ అలవెన్స్లు అందించాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 5 కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబ పోషణకు 69,000 కనీస వేతనం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
8వ పే కమిషన్ ఎదుట నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ మెమరాండం సమర్పించింది. కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనం 69,000 రూపాయలుగా నిర్ధారించాలి. డాక్టర్ ఆక్రాయిడ్ ఫార్ములా మరియు నేషనల్ న్యూట్రిషన్ ఆఫ్ ఇండియా యొక్క స్టాటిస్టిక్స్ అనుగుణంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్య, భర్త, 2 పిల్లలు ప్లస్ తల్లిదండ్రులను చూసే బాధ్యత చట్టరీత్యా కార్మికులు కనుక ఈ యొక్క కుటుంబానికి 5 సభ్యులున్న కుటుంబాన్ని పోషించాలా అంటే కనీసం 69,000 రూపాయలు కనీస వేతనం ఉండాలి. అదే క్రమంలో బాధ్యతను గుర్తించి రైల్వే కార్మికులకు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక రిస్క్గా అకౌంటబిలిటీ, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ, వీటికి అనుగుణంగా ఇంప్రూవ్డ్ పే స్ట్రక్చర్ లభించాలా. మారుమూల ప్రాంతాల్లో, రోడ్ సైడ్ స్టేషన్స్లో, జంగిల్ స్టేషన్స్లో పనిచేసేటువంటి కార్మికులకు అక్కడ జనావాసం లేదు, డాక్టర్ లేడు, స్కూల్ లేదు, అలాంటి యొక్క ఏరియాలో పనిచేసే కార్మికులకు వారికి స్పెషల్ అలవెన్స్, రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్, రిమోట్ సినిమా తప్ప మరో వినోదం లేని విజయవాడ వాసులకు దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంటుంది. సందర్శకులను, ముఖ్యంగా పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ కు నగర ప్రజలు క్యూ కడుతున్నారు. వారంతా సెలవుల్లో కుటుంబ సమేతంగా ఈ ఎగ్జిబిషన్ కు విచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. విజయవాడలోని భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్లో దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. దుబాయ్ తరహాలో ఏర్పాటు చేసిన భారీ జలపాతం సెటప్ ఈ ఎగ్జిబిషన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విజయవాడ వాసులే కాక పరిసర ప్రాంతాల నుండి సైతం సందర్శకులు వెల్లువలా ఈ ప్రదర్శనకు వస్తున్నారు. భారీ జలపాతం వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వాటర్ ఫాల్తో పాటు చిన్నారులను, యువతను ఆకట్టుకునే విధంగా వీటితో పాటు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఎగ్జైటింగ్ రైడ్స్ ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. కుటుంబ సమేతంగా వచ్చిన వారు చిన్నారులతో కలిసి ఈ రైడ్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. మహిళలకు నచ్చే రకరకాల బ్యాంగిల్స్, దుస్తులు, మేకోవర్ వస్తువులతో పాటు చిన్నారులకు ఆట వస్తువులుగా కూడా ఈ ప్రదర్శనలో విరివిగా కొనుగోలు చేస్తున్నారు. నా పేరు గడ్డం మోహన్ రావు అండి. బబ్బూరి గ్రౌండ్లో, పున్నమ్మఘాట్ అనే ఈ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టాము. గత 40 రోజుల నుంచి బాగా నడుస్తుంది. ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా హైలైట్ ఏంటంటే దుబాయ్ వాటర్ ఫాల్స్ అని ఒకటి కొత్తగా నిర్మించాము భారీ ఎత్తున. మన విజయవాడ ప్రజలు కూడా చాలా, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. ఈ దుబాయ్ సిటీ చిన్నలకి, పెద్దలకి, లేడీస్ అందరికి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఎగ్జిబిషన్లో కూడా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, తర్వాత తినుబండారాలు అన్నీ కూడా బాగా వచ్చిన ప్రజలందరూ కూడా నీరసపడకుండా గత ఎగ్జిబిషన్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా హైలైట్ అయింది. సమ్మర్ సీజన్లో మాకు ఈ ఐడియా రావటం, ఈ వాటర్ ఫాల్స్ పెడతాం, దాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వచ్చే నెల 29 వరకు మన ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ పేరు శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చే నెల 29 వరకు ఉంటుంది. ప్రజల కోరికపై 15 రోజులు పొడిగించడం జరుగుతుంది. అది ఎగ్జిబిషన్. ఈ సద్వినియోగం, ఈ అవకాశాన్ని మన విజయవాడ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఇట్లు జీవన్ సాగర్ అధినేత జి మోహన్ రావు నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. విజయవాడ ప్రజలకు నా పేరు రామ్ కుమార్ అండి. వేసవి వినోదాల కోసం బబ్బూరి గ్రౌండ్లో 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు ఆహ్లాదం కోసం జైంట్ వీలు మరియు వాటర్ ఫాల్స్ మరియు పిల్లలకి, పెద్దవాళ్ళకి తినుబండారములు, అప్పడాలు, బజ్జీలు మరియు బౌన్సర్లు ఇవన్నీ వేసవి సెలవుల కోసం ఆహ్లాదంగా ఏర్పాటు చేయడం అనేది అందరూ వినియోగించవలసిగా కోరుచున్నాము. ఓకేనండి. అధిక జ్యేష్ఠమాస పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులతో పాటు సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని, ముఖ్యంగా పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయటం మరింత శ్రేష్టమని ఆలయ పండితులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని ఉదయం ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఈ ఆధ్యాత్మిక యాత్ర వైభవంగా
ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణ అధికారి వికే సీనా నాయక్ దంపతులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దేవస్థాన స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత, విద్యార్థులు, సాధారణ ప్రజల్లో పొగాకు, గుట్కా, సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ఈ భారీ ర్యాలీని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సమరం జెండా ఊపి ప్రారంభించారు. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం, హెల్త్ మిషన్ అధికారులు డాక్టర్ గీతా పద్మజ, సౌజన్య లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ సమన్వయంతో అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై ఐజీపీ ఆకే రవికృష్ణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టొబాకో ప్రొడక్ట్స్, సిగరెటు, గుట్కా ఇటువంటి దానికి బారిన పడుతున్నారో వీళ్ళందరికీ అవగాహన కల్పించి కొత్త జనరేషన్స్ ఎవరు ఇటువంటి బారిన పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అవగాహనని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఈగల్ ఐజీ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కేవలం ఎన్టీఆర్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కూడా యంగ్ జనరేషన్స్ ఈ టొబాకో కన్జంప్షన్ చేయకుండా వాళ్ళ గురించి వచ్చే ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉంటాయో దాని గురించి అవగాహన కల్పించి దీన్ని అరికట్టడానికి చేసుకుంటున్న కార్యక్రమము. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకు డ్రగ్స్ అడిక్షన్ అలాగే డ్రగ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే గేట్వే డ్రగ్ అని దీన్ని చెప్తారు. ఎందుకంటే ఇది ఈ టొబాకో తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యూరియాసిటీ ఇంకొక డ్రగ్ అలాగా ఒకటికి అది పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇది కనుక మనం ఆఫ్ చేయగలిగితే ముందుకి ఆ డ్రగ్ అడిక్షన్ అయ్యేది కానీ ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాలో ఈ పబ్లిక్ స్మోకింగ్ ఇవన్నీ ప్రాహిబిటెడ్ కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఇప్పటికే 617 కేసెస్ బుక్ చేసి 1,15,200 రూపాయల వరకు ఆల్రెడీ ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇది ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయబోతున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా టొబాకో కానీ లేదా డ్రగ్స్ కానీ కనిపించడానికి వీలు లేదు. ఆల్రెడీ డ్రగ్స్ పై దండయాత్ర ఇటువంటి కార్యక్రమాలు చేసి చాలా ముమ్మరంగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ప్రజలు దయచేసి దీనికి సహకరించాలి. మన సమాజాన్ని ఆరోగ్యంగా అలాగే మన కుటుంబాన్ని ఆరోగ్యవంత కుటుంబాలుగా చూసుకోవాలంటే కంపల్సరీగా ఈ డ్రగ్స్ అలాగే టొబాకో నుంచి దూరంగా ఉండాలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యాంటీ నార్కోటిక్ అలాగే యాంటీ టొబాకో శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి అవగాహన కార్యక్రమంలో పాల్గొనండి. మన జిల్లాని, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ మరియు టొబాకో ఫ్రీ జిల్లాగా, డ్రగ్స్ అండ్ టొబాకో ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. స్టేట్ నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి డాక్టర్ గీతా పద్మజ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, లోకల్ పోలీసులు, ఈగల్ ఆంధ్రప్రదేశ్, ఇతర సభ్యులు, ఎన్జిఓస్, రెడ్ క్రాస్ వీళ్ళంతా కలిసి ఇక్కడ వరల్డ్ నో టొబాకో డే వాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. టొబాకో ఎడిక్షన్ అన్నది చాలా ప్రమాదకరమైంది. దేర్ ఈస్ ఒక గేట్వే డ్రగ్ థియరీ అని ఉంది. ఎవరైతే కౌమార దశలో ఈ టొబాకోకి అలవాటు పడతారో వాళ్ళ తర్వాత మద్యానికి, అదేవిధంగా గంజా, ఇతరత్ర హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్ వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకోకి కూడా దూరంగా ఉండాలి, ఈ గేట్వే డ్రగ్ కూడా దూరంగా ఉండమని చెప్పేసి విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లో సుమారుగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం, 70,000 విద్యార్థులను కాపాడడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పనిచేస్తుంది. విద్యా సంస్థల సరిహద్దుల్లో సుమారుగా 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు. దీన్ని ప్రత్యేకంగా విద్యార్థులు గుర్తెరిగి వాళ్ళు ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నించి ఈ పొగాకుని దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు అప్పీల్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతి వేడుకలు.
చలివేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఆధ్వర్యంలో ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఈగల విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో భారీ అవగాహన ర్యాలీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.